రైట్ సార్. సార్ మీరు ఇందాకట్ల నుంచి హోరా అని చెప్తున్నారు. అసలేంటి సార్ ఈ హోర కాలం అంటే ఏంటి? పర్టిక్యులర్‌గా ప్రతి నక్షత్రం వాళ్ళు ఆ నక్షత్ర అధిపతికి సంబంధించిన హోర కాలంలో ఉండాలా? లేదా ఈ గురు హోర కాలంలో ఉంటే అక్కడ సరిపోతుందా? అసలు హోరా గురించి ఒకసారి తెలియజేయండి. యాక్చువల్లీ హోరా అంటే 24 గంటల్లో 8, 8, 8గా 3గా స్ప్లిట్ అయ్యి 3 సార్లు ఒకే హోరా. ఇప్పుడు శని హోరా ఉంది అంటే శని హోరా 24 గంటల్లో 3 సార్లు వస్తది. అంటే సూర్య ఉదయమై, సూర్యం అస్తమయ్యే లోపల 2 సార్లు రావచ్చు. అస్తమైన తర్వాత ఒకసారి రావచ్చు. కానీ ఒక్కసారి ఖచ్చితంగా వస్తది. సో, ఓకే. ఆ పర్టిక్యులర్ శని హోరా గాని, గురు హోరా గాని, రాహు వీళ్ళ హోరాసు ఆ పర్టిక్యులర్ హోరా టైంలో ఇది చాలా విశేషం అన్నమాట. ఎందుకంటే ఆ 1 అవర్ ఆ పర్టిక్యులర్ గ్రహానికి అధిపతిగా మీరుంటారు. మీకు ఉన్న ఆరా, మీకున్న ఎనర్జీస్ దానికి డైరెక్ట్‌గా కనెక్ట్ అయ్యి ఉంటది. సో, ఆ పర్టిక్యులర్ టైంలో మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనికి ఆ పర్టిక్యులర్ హోరా మీకు ఎప్పటికీ మీకు అనుకూలంగా ఉంటది. అంటే హారాస్ చాలామందికి తెలీదు. అందరూ మన రాహుకాలం, యమగండం వీటి గురించే ఎక్కువ మాట్లాడుకుంటారు కానీ, అన్నిటికన్నా ముఖ్యమైనది హోరా. అందుకు నేను ప్రత్యేకంగా నా ప్రతి దాంట్లోనూ హోరా గురించి ఎందుకు చెప్తున్నానంటే, హోరా చాలామందికి తెలీదు. కానీ హోరా చాలా చాలా ముఖ్యమైనది. ఆ హోరా టైంలో ఆ పర్టిక్యులర్ గుడిలో ఉంటే, ఆ గుడి నిర్మాణ ఆగమ శాస్త్రాలు ఆ హోరాకు సంబంధించి వాళ్ళు రిసీవ్ చేసే ఆ గుడిలో రిసీవ్ చేసుకుండే కాస్మిక్ ఎనర్జీస్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట. సో, అందుకు అది చాలా ఎఫెక్టివ్. రైట్. అంటే ఒక కామన్ మ్యాన్ మనకి క్యాలెండర్‌లో రాహుకాలం, వర్జ్యం, దుర్ముహూర్తం అవి ఉంటాయి. ఈ హోరాను ఒక కామన్ పర్సన్ పర్టిక్యులర్‌గా వాళ్ళకి సంబంధించింది చూసుకోవాలి అంటే ఎలా కాలిక్యులేట్ చేయాలి? యాక్చువల్లీ క్యాలెండర్‌లోనే ఉంటది ఎవరు పట్టించుకోరు దాని గురించి. ఓకే. రాహుకాలం, యమగండం గురించే చూస్తారు ఆ! కానీ, హోరా గురించి ఎవరు చూడరు. యాక్చువల్లీ ఓకే. ప్రతి క్యాలెండర్‌లోనూ హోరా గురించి ఉంటది. ఆహా! ఓకే. సన్‌రైజ్ టైంలో ఆ గ్రహానికి అధిపతి ఎవరుంటారో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి, ఓకే. అది సన్ సెట్ టైంలో ఎండ్ అవుతదనమాట. ఓకే. సో, ఒక రోజులో 2 సార్లు గూడా మీకు గురుహోరా రావచ్చు. సపోజ్ మనకు ఒక గుడికెళ్తున్నాము. ఇప్పుడు మనం చెప్పిన గుడులల్లకి వీళ్ళెళ్తారు. మధ్యాహ్నం టైము 12 గంటల నుంచి 4 గంటల దాకా గుడి క్లోజ్ అయ్యి ఉంటది. సపోజ్ గురుహోరా ఆ టైంలో వచ్చిందనుకోండి. అప్పుడు మీరేం చేయలేరు. ఎందుకంటే గుడి మూసుంటది. సో, సాయంత్రం ఇంకొక టైంలో ఆ హోరా వస్తది కాబట్టి, ఆ టైంలో ఆ హోరాలో ఆ గుడిలో ఉండాలి. సో, అది ఆప్షన్స్ అనమాట.